జేఈఈ మెయిన్ 2025 రెండో సెషన్ ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో జరగబోతోంది. ఇప్పుడున్న స్వల్ప వ్యవధిలో అత్యధిక మార్కులతో పాటు మంచి పర్సెంటైల్ సాధించేందుకు మెలకువలు. సెషన్ 1. పరీక్ష తర్వాత ఎక్కువ శాతం విద్యార్థులు గణితం ఎక్కువ కష్టంగా ఉందని, మిగిలిన 2 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీలు అంతగా కష్టంగా లేవని తెలిపారు. జేఈఈ మెయిన్ జాతీయ స్థాయిలో నిర్వహించే మరే పరీక్షలోనైనా 3 కేటగిరీల ప్రశ్నలు ఉంటాయి. సెషన్ 1. పరీక్ష తరువాత ఎక్కువ శాతం విద్యార్థులు గణితం ఎక్కువ కష్టంగా ఉందని, మిగిలిన 2 సబ్జెక్టులు ఫిజిక్స్, కెమిస్ట్రీలు అంతగా కష్టంగా లేవని తెలిపారు. జేఈఈ మెయిన్ జాతీయ స్థాయిలో నిర్వహించే మరే పరీక్షలోనైనా 3 కేటగిరీల ప్రశ్నలు ఉంటాయి. 1. సింగిల్ టాపిక్, సింగిల్ కాన్సెప్ట్. 2. సింగిల్ టాపిక్, మల్టిపుల్ కాన్సెప్ట్స్. 3. మల్టిపుల్ టాపిక్స్, మల్టిపుల్ కాన్సెప్ట్స్. ప్రతి కేటగిరీలోనూ ప్రశ్నల స్థాయిని బట్టి 4 లెవెల్స్ చూడొచ్చు. లెవెల్ -1 చాలా బాగా తెలిసిన, నేరుగా ఫార్ములా అప్లై చేసి సాధించేవి. లెవెల్ -2 ఎప్పుడూ చూసేవే అయినా సమాధానం సాధించటానికి 1-2 స్టెప్పులు అవసరమైనవి. లెవెల్ -3 కాస్త తిరకాసుగా ఉండే భాష, విభిన్న పదజాలంతో ఉండే తెలిసిన ప్రశ్నలు. లెవెల్ -4 పూర్తిగా కష్టసాధ్యమైనవి, ఎప్పుడూ చూడనివి, ఎక్కువ సమయం తీసుకునేవి. పైన చెప్పిన కేటగిరీలు లెవెల్స్లో సాధారణ విద్యార్థికి అందుబాటులో ఉండేవి. కేటగిరీ 1, 2 స్థాయి ప్రశ్నలు. అందులో కూడా లెవెల్ 1, 2 శైలి ప్రశ్నలు. ప్రత్యేకించి గమనించాల్సిన విషయం ఏమిటంటే, జేఈఈ మొదటి సెషన్లోని 10 పేపర్లలో 3 సబ్జెక్టుల్లోనూ ఈ కేటగిరీ లెవెల్స్ ప్రశ్నలు 80% వచ్చాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మూడింటిలోనూ కలిపి 25-30 ప్రశ్నలు చాలా అందుబాటులో ఉన్నవే. అంటే కేటగిరీ 1, 2 అందులోనూ లెవెల్ -1, 2 స్థాయి ప్రశ్నలే. దీన్ని బట్టి సగటు విద్యార్థికి కూడా 100-120 మార్కులు తెచ్చుకోవటం కష్టం కాదన్న విషయం స్పష్టమవుతుంది. నిజంగా ఈ స్థాయి మార్కులు తెచ్చుకుంటే దానికి అనుగుణంగా వచ్చే పర్సెంటైల్ 90 కన్నా ఎక్కువగానే ఉంటుంది. దీంతో విద్యార్థికి మెరుగైన ఆలిండియా ర్యాంకుతో పాటు మంచి ఇంజనీరింగ్ కాలేజీలో సీటు కూడా వస్తుంది. పరీక్షకు ముందు చివరి కొన్ని రోజులు చాలా కీలకమైనవి. ఎందుకంటే ముఖ్యమైన సమాచారాన్ని గుర్తుచేసుకోవాలి, విధానాలను చక్కగా ట్యూన్ చేయాలి, సానుకూలంగానూ ఉండాలి. సరైన ఫలితం వచ్చేలా చూసుకోవడానికి చురుకైన ప్రయత్నం అవసరం. గత ప్రశ్నపత్రాల సాధన. మొదటి సెషన్లోని 10 ప్రశ్నపత్రాలు 2024, 2023 సంవత్సరాలవి. మొత్తం 40 ప్రశ్నపత్రాలను సాధన చెయ్యాలి. ఖచ్చితత్వంతో పాటు ప్రశ్నల శైలి అర్థమవుతుంది. గత ప్రశ్నపత్రాలను నిర్దిష్ట సమయానికి ముందే పరిష్కరించడానికి ప్రయత్నించండి. మ్యాక్ టెస్టులు చాలా ప్రయోజనకరం. పరీక్షలకు మీ విధానాలను చక్కగా ట్యూన్ చేయడంలో చాలా ఉపయోగకరం. ప్రతి పరీక్ష తర్వాత మీ స్కోరును రాసుకోండి. మీ బలహీన అంశాలను గుర్తించి సవరించుకునే ప్రయత్నం చేయాలి. కీలక సూత్రాలు, భావనలు, కొన్ని సూత్రాలు, సమీకరణాలు, అవసరమైన భావనలు మొదలైనవి రివైజ్ చేసుకోవడానికి ఈ చివరి రోజులు సరైనవి. సంక్షిప్త గమనికలు పరీక్ష సమయంలో ముఖ్య సమాచారాన్ని గుర్తుకు తెచ్చుకోవడంలో సహాయపడతాయి. ఇప్పుడు కొత్త అధ్యాయాలను చదవడం గందరగోళానికి, కాలయాపనకు దారితీయవచ్చు. అర్థం కాని వాటితో మిమ్మల్ని మీరు ఓవర్లోడ్ చేసుకోకండి. సమయ నిర్వహణ. మీ బలాలు, బలహీనతల ఆధారంగా ప్రతి సబ్జెక్టుకు తగినంత సమయం కేటాయించండి. ఒకే అంశం లేదా సబ్జెక్టుపై ఎక్కువ సమయం గడపకుండా ఉండండి. పరీక్షకు ముందు అన్ని అంశాలు కవరయ్యాయని నిర్ధారించుకోవడానికి మీ అధ్యయన షెడ్యూలుకు కట్టుబడి ఉండండి. ప్రశాంతంగా, ఒత్తిడికి దూరంగా. ఒత్తిడి మీ ఆలోచనలను కప్పివేస్తుంది, పరీక్షలో మీ పనితీరును ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఆందోళనను తగ్గించుకోవడానికి లోతైన శ్వాస, ధ్యానం లేదా తేలికపాటి వ్యాయామం మేలు. మనసును ఒత్తిడి లేకుండా ఉంచడం వల్ల పరీక్ష సమయంలో మెరుగ్గా పనిచేస్తుంది. వీటికి అధిక వెయిటేజీ. ఈ పరిమిత సమయంలో అత్యంత ముఖ్యమైన స్కోరింగ్ అంశాలపై దృష్టి పెట్టాలి. గణనీయమైన వెయిటేజీ ఉన్న అధ్యాయాలు: భౌతికశాస్త్రం మెకానిక్స్ -2, విద్యుత్తు, అయస్కాంతత్వం, యాప్టిక్స్, థర్మోడైనమిక్స్, రసాయనశాస్త్రం, బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, బయోమాలిక్యూల్స్, థెర్మోడైనమిక్స్, హైడ్రోకార్బన్స్ అండ్ బెంజీన్,
హెలో ఆల్కేన్స్ అండ్ హెలోరేన్స్, స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్, కెమికల్ బాండింగ్, గణిత శాస్త్రం, వెక్టార్స్, 3D, FLCD, DE అండ్ ఏరియాస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ప్రోగ్రెషన్స్, P&C, ప్రాబబిలిటీ. కష్టమైన, తక్కువ ముఖ్యమైన అంశాలపై సమయం వృధా చేయవద్దు. దీనికి బదులుగా మీ స్కోరును పెంచుకోవడానికి అధిక వెయిటేజీ అంశాలను రివిజన్ చేయండి. గత సంవత్సరాల్లో పునరావృతమైన ప్రశ్నల్లోని అధిక స్కోరింగ్ అంశాలపై దృష్టి పెట్టండి.